ఉన్నటువంటి న్యాయవాదులు మేము కూడా ఆయన చేతుల్లో అణిగిమణిగి ఉంటున్నాం. ఏంటంటే ఏమిటని ప్రశ్నించి ప్రజలకు సేవ కార్యక్రమం చేసి వాళ్ళకి న్యాయ సేవ చేస్తున్నటువంటి మా మీద కూడా తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించాలి. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రశ్నిస్తున్నామో, ఎందుకంటే 2023లో మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు. మరి ఆ విషయం మీద వాలంటీర్లకి మేము ఒక లీగల్ ఎయిడ్ చేస్తే, ఆయన మీద డెఫమేషన్ కేసులు మేము ఫైల్ చేస్తే 2024లో ప్రభుత్వం మారిన మరుక్షణం మా మీద హత్య ప్రయత్నం పెట్టారు. న్యాయవాదులను కూడా చూడాల. అంటే వాళ్ళకి సామాన్య ప్రజలంటూ ఎవరు లేదు, న్యాయవాదులు అంటూ కూడా ఏం లేదు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రభుత్వాలకు కానీ సీఎంలైనా పిఎంలైనా వాళ్ళకి లీగల్గా న్యాయ సలహా ఇచ్చేటువంటి న్యాయవాదులు మా మీదే చిన్న చూపు చూసి మా యొక్క సహాయం తీసుకుని మా యొక్క వేలతో మమ్మల్ని వెనుకోటుకు వచ్చేటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మేము ఒక్కటే ఈ వేదికగా హెచ్చరిక చేయాలని తెలుసుకున్నాం. ఎందుకంటే మా మీద కేసులు పెడితే మేము చూస్తూ ఊరుకోము. రానున్న కాలంలో మీరు ఏదైతే మా మీద పాచికలు వేశారో న్యాయవాద సంఘాలుగా మేము మిమ్మల్ని చూస్తూ ఊరికే పరిస్థితి ఉండదు. మా న్యాయ సలహాలు తీసుకుని మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి, హత్యాచార కేసులు పెట్టారు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని విభేదిస్తాము ఈ వేదిక మూలంగా అని చెప్తున్నాను. రెండోది, అదేవిధంగా ఈ కేసు విషయం పక్కన వస్తే సాయి కృష్ణకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో, ఈ కేసు బెజవాడ బార్ అసోసియేషన్ మానవ హక్కుల సంఘం మేము ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పోలీసు వాళ్ళు అందరి ట్రాప్లో పడతారో పడరో తెలియదు, కానీ న్యాయవాదుల ట్రాప్లో ఈజీగా పడతారు. అదే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం. దాన్ని మేము వాళ్ళ విజయాల్లో కొన్ని పిటిషన్లు వేయడం జరిగింది. సాయి కృష్ణ గారు తల్లి గారు ఇచ్చినటువంటి వకాల్తాన్ని బేస్ చేసుకుని సీసీటీవీలకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఏదైతే సిఏ నాగరాజు మాయం చేశాడని చెప్పేసి మాకు ముందుగా సమాచారం వచ్చిందో, విజయవాడ కోర్టులో ఒక పిటిషన్ వేసాం. పిటిషన్ కనే ముందే మేము ఇక్కడ పిటిషన్ పెట్టిన తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా మా లాయర్ గారు విజయవాడ సిపి గారిని అడిగారు, బాబు మరి కృష్ణానగర్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్లు మాయమైనాయి, మరి విజయవాడ నగరంలో సీసీటీవీలో ఒక పర్యవేక్షణ ఎవరు చూస్తారు, ఏంటి బాధ్యత, ఎవరి బాధ్యత ఏంటని చెప్పి అడిగితే వాళ్ళు మాకు 25/5/2026 తారీఖున సమాచార హక్కు చట్టం ద్వారా మాకు ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 132 1/12/2021. ఇది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 132 నెంబర్ జీవో ప్రకారం పరమవీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ లో స్టేట్ లెవెల్ మోనిటరింగ్ కమిటీ ఒకటి, డిస్ట్రిక్ట్ లెవెల్ మోనిటరింగ్ పని చేసాం. అందులో విజయవాడ సిపి, విజయవాడ మేయర్, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా మోనిటర్ చేయాల్సిన బాధ్యత వీళ్ళది. ఒకవేళ వీళ్ళు మోనిటర్ చేయకపోతే బాధ్యత ఎవరు? విజయవాడ సిపి, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఈ జీవో నెంబర్ 132 ఇచ్చింది గత ప్రభుత్వం. అదేవిధంగా స్టేట్ లెవెల్ కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీ గారు, మరియు మీరు చూసి ఉండొచ్చు వైజాగ్ సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రి గారు ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మంత్రి గారిని ఏదో మేకప్ అన్నారని చెప్పేసి ఆగమేఘాల మీద మహిళా కమిషన్ చైర్మన్ గారు ఆ నోటీసులు ఇచ్చినటువంటి మహిళా గారు కూడా దీంట్లో మెంబర్గా ఉన్నారు. వాళ్ళు గమనించట్లా. మహిళా కమిషన్ చైర్మన్ గారు పట్టించుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో, ఎక్కడైతే ఆర్టికల్ 21 వైలేషన్ జరుగుతుందో అందులో ఈ యొక్క ఇచ్చినటువంటి జీవోలో భాగంగా మహిళా కమిషన్ చైర్మన్ గారు స్టేట్ మోనిటరింగ్ కమిటీలో ఉన్నారా? ఇక్కడ మీరు చెప్తానండి, మరి డిప్యూటీ కళ్యాణ్ గారు 20,000 మంది మహిళలు మాయమైపోవడమే కానీ ఆంధ్ర రాష్ట్రంలో పురుషులు మాయమైపోతున్నారు బాబు విజయవాడలో. అది సాయి కృష్ణ కేసే ఉదాహరణ. మహిళలేమో కానీ పురుషులు మాయమైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఎట్లాగో మీరు చంద్రబాబు నాయుడు గారి కోసం రోడ్డు మీద కొనుక్కుంటారు, కనీసం ఇప్పటికైనా కలిసేసి ప్రజల కోసం, జనసేన కార్యకర్తల కోసం, ఇతర ప్రజల కోసం మీరు రోడ్డు మీదకి రండి. ఇప్పటికైనా సరే కలిసి వచ్చి
విభేదించండి. ప్రశ్నించాల్సింది ప్రశ్నించకుండా మీరు ఎదురుగా చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండోది, అదేవిధంగా ఇంకో విషయం, చాలామంది కొంతమంది మీద తప్పుడు కేసులు పెట్టి సోషల్ మీడియా కేసుల్లో దృష్టి పెడుతున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి చాలామంది మహిళల విషయంలో ఏదో చిన్నపాటి పోస్టులు ఫేస్బుక్లో పెట్టారని అర్ధరాత్రి మిత్రాత్రి చూడకుండా మరి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే విషయాన్ని కూడా మీరు చూస్తుంటారు, నరసరావుపేటలో ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక మహిళను తీసుకెళ్లి వేధిస్తే హైకోర్టులో మేము రిట్ చేయడం కూడా జరిగింది. ఏంటంటే సెక్షన్ 46 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం, ప్రస్తుతం ఉన్నటువంటి 43 బిఎన్ఎస్ ప్రకారం ఒక మహిళను అత్యవసర అయితే తప్ప సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు. మన ఏఎస్పీ గారికి కూడా తెలిసి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా అవగాహన చెప్పేటువంటి అవేర్నెస్ చేసేటువంటి ఆఫీసులు వాళ్ళు. ఒక మహిళను అత్యవసరమైనటువంటి పరిస్థితి తప్ప మేజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకోకుండా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు అరెస్ట్ చేయకూడదు. కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బాలికలు మాయమైపోతున్నారు, ఒకవేళ మహిళలు మాయమైపోతున్నారు, పురుషులు మాయమైపోతున్నారు. ఏంటో అని అడుగుతుంటే తీసుకెళ్ళి ఇదే ఎవరైతే కేసు పెడతారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా ప్రశ్నించాల్సిన విషయం ఏంటంటే చట్టాన్ని అవగాహన చేసుకోవాలి. ఎవరైతే చట్టాన్ని చుట్టంగా చేసుకుని ఏదైతే ప్రజల మీద దాడులు చేస్తున్నారో, తప్పుడు కేసులు పెడుతున్నారో వాళ్ళని వేదికగా మేము న్యాయవాదులుగా ప్రశ్నిస్తాం. ఈ రోజు నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం యొక్క అంతాన్ని మేము పంతంగా తీసుకుని 2029లో మీరు ఓడిపోయే విధంగా మేము చూస్తామని చెప్పేసి వేదికగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్లు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముందుగా రాజశేఖర్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే